వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. డమ్మీ చిన్ని అలియాస్ జయాని శకుంతల ఇంటి కోడలుగా ఒప్పుకోవడంతో రుద్ర అండ్ గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా గంగ ఆలోచనలో పడుతుంది. అమ్మగారు ఇలా ఎందుకు చేస్తున్నారు? నిజంగా తనలో అంత టాలెంట్ ఉందని, తన ఇంటికి కోడలిగా అయ్యే అర్హత ఉందని అంతలా నమ్ముతున్నారా అని ఆలోచనలో పడుతుంది గంగ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ శకుంతల కంటే ముందే లేచి తల స్నానం చేసుకొని ఇంకా తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజ చేస్తుంది. అప్పుడే కరెక్ట్గా శకుంతల అక్కడికి వస్తుంది. వచ్చి గంగా వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. గంగా శకుంతల దగ్గరికి వచ్చి, అమ్మగారు, నేను మీకంటే ముందే పూజ చేశాను అని అంటారు. అయితే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా అని అంటుంది. నేను అలా అనలేదు అమ్మగారు అని అంటారు. నువ్వే ఉద్దేశంతో అన్నావో నాకు అవసరం లేదు, వెళ్ళిక్కడి నుండి అని అంటుంది శకుంతల. అమ్మగారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, నాకు నిజం చెప్తారా? మీరు నిజంగా ఆ జయాకి ఈ ఇంటికి కోడలు అయ్యే అర్హత ఉంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? తన్ని ఎందుకు ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని అడుగుతుంది. తనని ఈ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకుంటున్నానా? కారణం నువ్వే అని అంటుంది. నేనా అని అంటారు. అవును, జయాకి సమాజంలో ఒక పేరుంది. వాళ్ళ నాన్నగారు ఎవరు అంటే బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథం అని చెప్పుకోవడానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. కానీ నీకేముంది? హా? మీ నాన్న ఒక తాగుబోతు పైడిరాజు. మీ అమ్మ ఎక్కువగా వెళ్ళి పని చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి పుట్టిన కూతురివి నువ్వే, బస్తీలో పెరిగిన నువ్వే మా ఇంటి కోడలైనప్పుడు జయాకి ఏ అర్హత లేదు? అర్హత ఉంది కదా. నువ్వు ఈరోజు బాక్సింగ్లో ఉన్నాను, బాక్సింగ్ చేసి ఏదో సాధించేస్తాననుకుంటున్నావు. అదంతా మా రుద్ర పెట్టిన భిక్ష మాత్రమే, అది గుర్తుపెట్టుకో. నువ్వు బాక్సింగ్లో ఏం చేసినా ఎలా ఉన్నా ఎప్పటికీ డ్రైవర్ పైడిరాజు, పని మనిషి లక్ష్మి కూతురివే నువ్వు అని చాలా ఘోరంగా అవమానిస్తుంది గంగాని శకుంతల. అప్పటి నుండి గంగలో ఇంకా ఇంకా ఫైర్ అనేది ఎక్కువ అవుతుంది. గంగకి చాలా బాధేస్తుంది. కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా నైట్ వరకు గంగ అలా తన లాన్లో బాగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఇంకా శాండ్ బ్యాగ్ని కొడుతూనే ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా రుద్ర గంగా గంగా అని పిలుస్తాడు. గంగ ఎక్కడ కనిపించట్లేదు. ఏమైంది, గంగ ఎక్కడుంది రంగా అని అడుగుతారు. ఏమో బావా, ఏంటో నాతో మాట్లాడట్లేదు. నేను ఐస్ క్రీమ్ ఇస్తానన్నా తినట్లేదు. ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఏమైందో చెప్పవే అంటే నాతో చెప్పట్లేదు అని అంటారు. అవునా, తను ఎక్కడుంది అని అడుగుతారు. వెంటనే లాన్లో ఉందని చెప్తారు. ఇంక లాన్లోకి వెళ్తాడనమాట రుద్ర. వెళ్ళి చూసేసరికి గంగ కళ్ళల్లో చాలా సీరియస్నెస్, కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇంకా రుద్రకి విషయం అర్థమవుతుంది. అర్థమయ్యి, గంగా, ఎప్పుడెప్పుడు బాక్సింగ్ ప్రాక్టీస్లో బ్రేక్ తీసుకుందామా అని చూస్తూ ఉంటావు. అలాంటిది మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు. కనీసం వాన పడుతుంది అనే విషయం కూడా ఆలోచించకుండా ఉన్నావు. ఏమైంది? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నీ మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడారా అని అడుగుతారు రుద్ర. ఏం తప్పు చేశాను సార్? నేనేం తప్పు చేశాను? బస్తీలో పుట్టడం నా తప్పా సార్? బస్తీలో పెరగడం నా నేరమా సార్? బస్తీ వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? బస్తీ వాళ్ళు మనుషులు కాదా? ఎందుకు సార్, ఎందుకు అలా అవమానిస్తారు? మా నాన్న తాగుబోతువాడు అని అవమానిస్తున్నారు. మా నాన్న నా కోసం ఎప్పుడో తన అలవాటుని మానుకున్నాడు. మా అమ్మ ఎప్పుడు తన కష్టంపైనే తను బ్రతికింది, కానీ ఎవ్వరి నుండి ఎప్పుడూ రూపాయి ఆశించలేదు. అలాంటిది వాళ్ళకి పుట్టిన నేను ఎంతో గర్వంగా అందరి ముందు చెప్పుకుంటాను సార్. అలాంటిది ఈరోజు నన్ను అని బాధపడుతుంటే అర్థమైంది గంగా, నీ మనసుని నొప్పించేలా ఎవరో నిన్ను హర్ట్ చేశారని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. ఏ నోటితో అయితే గంగా ఒక బస్తీ వాళ్ళ కూతురు అని అవమానించారో అదే నోటితో ఈ సమాజంలో అందరి ముందు గంగా డ్రైవర్ పైడిరాజు, పని మనిషి లక్ష్మీ కూతురైన బాక్సింగ్ ఛాంపియన్ అయ్యింది అనే మాట నీకు వినపడాలి. అలా వినపడడానికే, నీలో నీకు కసి రావడానికే ఇదంతా జరిగిందేమో అని నువ్వు అనుకో. ఒక్కొక్క అవమానానికి కృంగిపోకూడదు, ఒక్కొక్క ఎదురు దెబ్బకి వంగిపోకూడదు. నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకునే రోజు ఖచ్చితంగా రాబోతుంది గంగా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమెదురైనా నువ్వు నీ పట్టుదల మాత్రం విడవకూడదు. అర్థమైందా అని అంటారు. అర్థమైంది సార్,
ఖచ్చితంగా నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. తిట్టిన నోటితోనే, అవమానించిన నోటితోనే నేను విన్నర్ అయినప్పుడు నన్ను పొగిడేలా, గంగ అంటే ఏంటో తెలిసింది అని చేసేలా నేను ఖచ్చితంగా చేస్తాను సార్ అని గంగ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది. అదంతా వింటూ ఉంటారనమాట శకుంతల. విని "హ్మ్, అయినా నేను ఎప్పటికీ అనను. ఎందుకంటే నువ్వు విశ్వనాథం కూతురివి కాబట్టి" అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి శకుంతల వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ, రుద్ర ఇద్దరూ కలిసి ఇంకా అలా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు. అప్పుడే ఇంకా వీరు వీళ్ళనైతే గమనిస్తూ ఫాలో అవుతాడు. వీళ్ళేంటి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ఇంకా అలా ఫాలో అయ్యి చూసేసరికి వాళ్ళు చాలా క్లియర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనే విషయం అయితే అర్థమవుతుంది. ఇదేంటి, వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఇంకా లోపలికి వెళ్తాడనమాట వీరు. వెళ్ళి చూసేసరికి "నమస్కారం సార్, నేను మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని" అంటారు. రుద్ర "ఏ విషయంలో సార్" అని అడిగేసరికి మాకు తెలిసిన ఒక పర్సన్ అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ ఆయన కాజ్ ఆఫ్ డెత్ అనేది చాలా అన్యూజువల్గా ఉంది. కాబట్టి ఎలా అయినా మీరే మాకు హెల్ప్ చేయాలి. ఆయనది న్యాచురల్ డెత్తా లేకపోతే కావాలనే ఎవరైనా యాక్సిడెంట్ చేశారా అనే విషయాల్ని మీరే ఎంక్వైరీ చేయాలి సార్ అని అంటారు. ఒక్కసారిగా వీరు అయితే షాక్లో ఉండిపోతాడు. ఇదేంటి, వీళ్ళు ఈ రామనాథన్ చనిపోయిన కేసుని వదలరా, ఇలా వచ్చారేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. "తప్పకుండా సార్, మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి. మీ గురించి మాకు తెలుసు కదా, మీరు న్యాయం ఉంటేనే ఇక్కడి వరకు వస్తారు. మేము ఖచ్చితంగా నిజ నిజాలు తెలుసుకొని మా ఎంక్వైరీలో జరిగింది మీకు చెప్తామని" చెప్పి ఇంకా అలా కంప్లైంట్ అయితే తీసుకుంటారు. "సార్, కంప్లైంట్ ఇచ్చాం కదా సార్, ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు" అని అంటుంది. "లేదు గంగా, మన వైపున ఉన్న ఇంట్రాగేషన్ కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే పోలీస్ వాళ్ళకి ఒకటి కాదు కదా, మనలాంటి కేసెస్ చాలా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ కేస్ని మన వైపు నుండి కూడా మనం చూసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది" అని చెప్పి ఇంకా రుద్ర కూడా ఆ కేస్ని ఫాలో చేయడం కానీ, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకోవడం కానీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఇలా ఉండగా ఇంకా అలా గంగ అయితే బాక్సింగ్కి హ్యాపీగా ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఇంకా ప్రశాంతంగా చూస్తూ ఉంటుందన్నమాట విశ్వనాథన్ని. విశ్వనాథం, "గంగా, నువ్వు ఇంకొక 3 డేస్ మాత్రమే నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నావు. నీకు ఎలా పంచెస్ ఇవ్వాలో, ఎలా స్ట్రాటజికల్గా ఉండాలో అన్నీ నేర్పించాను. ఇప్పుడు నీకు నేను ఒక చిన్న టెస్ట్ని పెట్టాలి అనుకుంటున్నాను. చూడు, ఇదిగో, ఇది 100 కేజెస్ బ్యాగ్. ఈ బ్యాగ్ని నువ్వు కేవలం 20 షాట్స్లోనే నీల్ డౌన్ చేయాలి. ఆర్ యు రెడీ" అని అంటారు. "సార్, నాకు మీరు ఇప్పటివరకు నేర్పించింది 20-30 కేజెస్ బ్యాగ్ వరకే కదా సార్, అలాంటిది ఇప్పుడు ఏకంగా 100 కేజెస్ అంటున్నారు. నా వల్ల అవుతుందా" అని అనుకుంటుంది గంగా. "చూడు గంగా, నేను కావాలనే నీకు 20-30 కేజెస్ బ్యాగ్ని మాత్రమే ఇన్ని రోజులు ప్రొడ్యూస్ చేశాను. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నీ టాలెంట్, నీ వర్త్ మోర్ దెన్ దాట్. కాబట్టి యూ హ్యావ్ టు ట్రై ఇట్. నేనేమి నేను ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతావని, ఐ మీన్ ఫస్ట్లోనే నువ్వు కరెక్ట్గా చేస్తావని అనటం లేదు. బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ట్రై చేయి, తర్వాత నీకే అలవాటు అవుతుంది. గో అహెడ్" అని ఇంకా అలా ఆలోచిస్తుంటే, అమ్మో నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నా చేతులు విరిగిపోతాయేమో, 100 కేజీల బ్యాగ్ అంటే మాటలా అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది గంగా. కళ్ళు మూసుకోగానే శకుంతల, "మీ నాన్న ఒక తాగుబోతు, మీరు ఒక బస్తీ వాళ్ళు" అని అవమానించిన మాటలు గుర్తొస్తాయి. గుర్తొచ్చి ఇంకా చాలా కోపంగా, ఐ మీన్ చాలా పవర్ఫుల్గా ఇంకా అలా తన వ్రిస్ట్ని బిగించి గట్టిగా కొట్టేసరికి ఒక్కసారిగా ఇంకా ఆ బ్యాగ్ అయితే ఒక 25% నీల్ డౌన్ అవుతుంది. ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట విశ్వనాథం. అలా 20 పంచెస్లోనే ఆ బ్యాగ్లో ఉన్న శాండ్ మొత్తాన్ని బయట పడేస్తుంది గంగా. ఇంకా గంగని చూసి, "వెరీ గుడ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గంగా. ఇప్పటి వరకు నేను నా శిష్యులలో ఈ మాట ఎవ్వరికీ చెప్పలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నీకు చెప్తున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఇంత చక్కగా, ఇంత కరెక్ట్గా, ఇంత తక్కువ టైంలో ఇలా కంప్లీట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఆల్ ద బెస్ట్" అని షేక్ హ్యాండ్ ఇస్తారు. "థ్యాంక్ యూ,
థ్యాంక్స్ సార్ అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయాన్ని రుద్రతో షేర్ చేసుకుంటుంది. రుద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగా, నువ్వు నీ లక్ష్యానికి ఇంకా ఎంత దూరంలోనూ లేవు, కాబట్టి ఇంకా ఇంకా కష్టపడాలి, సరేనా అని చెప్పి రుద్ర హ్యాపీగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు గంగాని. గంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా గమనిస్తూ ఉంటుంది శకుంతల. గమనిస్తూ, ఏంటి ఈ గంగా ఇంతలా ఇంతలా దూసుకుపోతుందా? నో, నెవర్, ఇలా జరగకూడదు. ఈ గంగని ఎప్పుడు ఏదో ఒక పనిలో పెడుతూ ఉండాలి. అప్పుడు అప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను. తను పనులన్నీ చేయలేక ఓడిపోతుంది, అది చూసి నేను నవ్వుకుంటాను, నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని ఇంకా గంగా వచ్చి ఈ పని చేయి అని చెప్పి కావాలనే గంగాకైతే పనులన్నీ చెప్తూ ఉంటుంది. పాపం గంగ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అండ్ శ్రావణ మాసం మొదలవుతుంది. ఇంట్లో శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అనే నియమం ఉంది అని అంటారు. వెంటనే విజయేంద్ర, ఏముంది శకుంతల, పని వాళ్ళని పిలిస్తే వస్తారు కదా అని అంటారు. ఓ, పని వాళ్ళు వస్తారా? అయితే గంగ ఎక్కడా? గంగా, మీ అమ్మగారు పని మనిషే కదా, మరి ఆవిడ్ని రమ్మంటావా, లేకపోతే నువ్వే క్లీన్ చేస్తావా అని పొగరుగా అంటుంది శకుంతల. హద్దులు దాటి మాట్లాడుతున్నావు అని అంటారు విజయేంద్ర. ఏంటి, నేనేం హద్దులు దాటి మాట్లాడట్లేదే, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఏ, ఆ విశ్వనాథం ఇంట్లో వీళ్ళ అమ్మ లక్ష్మి పనిచేయట్లేదా ఏంటి? ఒకప్పుడు తన సత్యనారాయణ వ్రతంలో కూడా పనిచేయడానికి వచ్చింది కదా, అదేమి తప్పు కాదే, నేనేం తప్పుగా మాట్లాడలేదే అని అంటారు. ఇంక వెంటనే శకుంతలతో, చూడు శకుంతల, నీకేదో అయ్యింది. ఈ మధ్య నీలో మళ్ళీ ఏదో మార్పు వచ్చింది. ఒకప్పట్లా గంగని ఎందుకు ప్రేమగా చూడటం లేదు నువ్వు? గంగని ప్రేమగా చూడకపోయినా పర్లేదు, కానీ గంగ అమ్మ నాన్నల్ని పదే పదే ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అని అంటారు. మీరేమైనా చెప్పండి, నేనన్న దాంట్లో తప్పేముంది? ఆవిడ పని మనిషి కాదా చెప్పండి, నేను ఒప్పుకుంటా. పని మనిషే కదా, అలాంటప్పుడు నామోషి ఎందుకు? ఏంటి గంగా, పిలిపిస్తావా ఆవిడ్ని అని అడుగుతారు. అమ్మగారు, మీ మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి. ఏ పనైనా చెప్పండి, నేను చేస్తాను. మా అమ్మని ఇక్కడికి పిలవలేను అని అంటుంది గంగా. అవునా, పౌరుషం బాగానే పొడుచుకొచ్చిందే. అయితే ఇల్లంతా ఎక్కడ చిన్న దుమ్ము కూడా లేకుండా, ఇంత డస్ట్ కూడా లేకుండా మొత్తం పని చేసిన తర్వాత నీ బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళు, అంతేకాని ముందే వెళ్తానంటే ఊరుకోను అని చెప్పి స్ట్రాంగ్గా చెప్తుంది. పాపం గంగా ఏమో ఇంకా అన్ని పాయింట్ టు పాయింట్ పనులన్నీ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంకా రుద్రకి చాలా బాధేస్తుంది, కానీ ఏమి చేయలేడు, ఎందుకంటే హీఈస్ బీన్ లాయల్ టు హిస్ పెద్దమ్మ. వాళ్ళ పెద్దమ్మే తనకి అసలు ఏం చేసినా సరే వాళ్ళ పెద్దమ్మ మాట కాదనరు కాబట్టి, వాళ్ళ పెద్దమ్మని ఎదిరించలేరు కాబట్టి ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతాడు రుద్ర. అప్పుడే రంగా వచ్చి, ఏంటి బావా, నీ కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంది, అది ఇప్పుడు బాక్సింగ్ ప్రాక్టీస్కి చెల్లెళ్ళాలి, ఆ విషయం నీకు తెలుసు కదా, తెలిసి కూడా తను ఇంతలా అలసిపోతున్నా నువ్వేం పట్టించుకోవా అని అడుగుతారు. మనసులో నీకంటే 1000 రెట్లు బాధపడుతున్నాను రంగా, కానీ అది బయటికి చెప్పలేను, ఎందుకంటే గంగలో ఉన్న కాన్ఫిడెన్స్ని నింపాలి అంటే ఇది తప్ప ఇంకొక దారి కూడా నాకు కనిపించట్లేదు అని చూస్తూ ఉంటాడు రుద్ర. ఇంక పాపం గంగ ఏమో అన్ని వర్క్స్ చేసి 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 అప్పుడు ఇంక విశ్వనాథన్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. తన బాడీ మొత్తం ఇంకా చాలా అలసిపోతుంది, స్ట్రెస్ అయిపోతుంది. ఇంక విశ్వనాథమేమో, గంగా ఈరోజు నువ్వు అని చెప్తూ ఉంటే పాపం చాలా అలసటగా ఉంటుంది గంగకి. గంగా, ఆర్ యూ ఆల్ రైట్? నువ్వు టైర్డ్గా కనబడుతున్నావు అని అంటారు. లేదు సార్, నేను బాగానే ఉన్నాను అని అంటుంది గంగా. నో, నువ్వు టైర్డ్గా ఉన్నావు. చూడు, ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఫిట్నెస్ ఎంత ముఖ్యమో రెస్ట్ అనేది కూడా అంతే ముఖ్యం. రెస్ట్ లేకపోతే నువ్వు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేవు, కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకోవాలి, అర్థమైందా అని అంటారు. సార్ పర్లేదు సార్ అని అంటుంది. నో, చెప్తున్నాను కదా, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, అర్థమైందా అని అంటారు. ఇంక వెంటనే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా అయితే. సార్, నేనేం చెప్పకపోయినా మీరు నా గురించి అర్థం చేసుకున్నారు, నాకు చాలా అంటే చాలా
సంతోషంగా ఉంది సార్ అని అనేసరికి ఇంకా అలా గంగ తలపై చేయి వేస్తారనమాట ఫర్ ది ఫస్ట్ టైం విశ్వనాథం. ఇంకా అలా చేయి వేసేసరికి గంగకి ఏదో తెలియని ఒక ఫీలింగ్, అంటే ఆయన తన కన్న ఓన్ ఫాదర్ కాబట్టి ఇంకా ఆ స్పర్శ అనేది చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది గంగాకి. ఇంకా అలా ఎంతో హ్యాపీగా చూస్తూ సార్ అని అంటుంది. చూడు, ఒక్కొక్కసారి ఈ మాట ఎవరికి చెప్పకపోయినా అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ నా బాక్సింగ్ వారసురాలిగా ఎవరుంటారు అంటే అది నువ్వేనని నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం. ఇంక విశ్వనాథం మాటలకి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.